అదే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి దీని నుంచి కన్వేయర్ బెల్ట్లో ఇప్పుడు ఇగో ఈ ట్రాలీలో వేస్తాడు సార్. ఈ ట్రాలీ ఏమో హైడ్రాలిక్తో ఆ లారీలో పడేస్తుంది. రైతుకి తిరగేసుకుని మళ్ళీ లోడ్ చేయించుకుని మళ్ళీ ఈ చేలోకి తిరగేసే పని లేదు, అంతా వాళ్ళదే మొత్తం టోటల్గా అదే. కాబట్టి రైతు కూడా ఏ రైతుకి మనిషి లేకపోయినా ఇబ్బంది లేదు. ఒక ఇద్దరిని మనం పక్కన ఇద్దరు వర్కర్స్ పెట్టుకుంటే సరిపోద్ది, ఎక్కడన్నా మొక్క జారిపోయినా ఏరుకోవటానికి కూడా. కానీ మాకు లేబర్ కొడితే ఆ కింద మేము తగలబెట్టి ఆ కింద దాకా మాకు కనపడదు మొక్క, పెద్ద మొక్కలున్నా. ఇవి అయితే చిన్న చిన్న మొక్కలైనా ఏరేసి వేస్ట్ కాకుండా వేస్తారు. ఎంత లేదన్నా మ్యాక్సిమం 2-3 క్వింటాల కన్నా ఎక్కువ లాస్ రావట్లేదు సార్ మాకు ఎకరానికి మిషన్ వల్ల. దానివల్ల రైతుకు లాభం ఏంటంటే మేము ఇప్పుడు దీనికి జడ వేయటం కూడా లేదు సార్. ఒకప్పుడు జడ అంటే మాకు 8,000 ఖర్చు వచ్చేది 2 జడలు వేస్తే. ఇప్పుడు జడ కూడా వేయకుండా పాయ వేసేసాం మేము. జడ కూడా వేయలా, పాయ వేసాం దాన్ని సాల్కి. ఆ పాయల వల్ల కూడా రైతుకి ఖర్చు తక్కువ అని మాకు ఇప్పుడు మాకు ఇదివరకు 40 టన్నులు ఫ్యాక్టరీ కొట్టి తోలితే మాకు 1,25,000 నుంచి 1,30,000 ఖర్చు వస్తుంది సార్. ఇప్పుడు ఈ మెకనైజ్డ్ వల్ల మేము ఇప్పుడు ఈ జడ వేయటం వల్ల 90,000తో ఖర్చు అయిపోతుంది, తోలకంతో కలిపి 50 టన్నులు అయినా.